Hello, my dear friends. Welcome to the Image Mirrors 9494. Once again, we are here learning the English daily used sentences. Let's start the learning process. ఇక్కడ చాలా సింపుల్ సెంటెన్సెస్ తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నాయి. ర్యాండమ్ కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఆన్సర్స్, కొన్ని పదాలు అవి తెలుగులో ఇంగ్లీష్లో ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా రిపీటెడ్గా నేర్చుకోవటం వల్ల ఈ పదాలు మనకు ఉపయోగపడతాయి. స్టార్ట్. వాట్ ఇఫ్ వి గెట్ లాస్ట్. వాట్ ఇఫ్ వి గెట్ లాస్ట్. మనం మార్గం తప్పితే. వాట్ ఇఫ్ వి గెట్ లాస్ట్. మనం మార్గం తప్పితే. వాట్ ఇఫ్ హీ ఈజ్ లేట్. వాట్ ఇఫ్ హీ ఈజ్ లేట్. అతను ఆలస్యం అయితే. వాట్ ఇఫ్ హీ ఈజ్ లేట్. అతను ఆలస్యం అయితే. వాట్ ఇఫ్ యు ఫెయిల్ ద ఎగ్జామ్. వాట్ ఇఫ్ యు ఫెయిల్ ద ఎగ్జామ్. మీరు పరీక్షలో విఫలమైతే. వాట్ ఇఫ్ యు ఫెయిల్ ద ఎగ్జామ్. మీరు పరీక్షలో విఫలమైతే. వాట్ ఇఫ్ యు ఫెయిల్ ద ఎగ్జామ్. వాట్ ఇఫ్ షీ కాల్స్ మీ నౌ. ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేస్తే. వాట్ ఇఫ్ షీ కాల్స్ మీ నౌ. ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేస్తే. వాట్ ఇఫ్ వి ట్రై అగైన్. వాట్ ఇఫ్ వి ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. మళ్ళీ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద జాబ్. వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద జాబ్. నాకు ఉద్యోగం రాకపోతే. నాకు ఉద్యోగం రాకపోతే. వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద జాబ్. నాకు ఉద్యోగం రాకపోతే. హౌ ఆర్ యూ టుడే. హౌ ఆర్ యూ టుడే. ఈరోజు మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ టుడే. ఈరోజు మీరు ఎలా ఉన్నారు. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్. దయచేసి మీ పుస్తకం తెరువు. దయచేసి మీ పుస్తకం తెరువు. కెన్ యూ రిపీట్ దట్. క్యాన్ యూ రిపీట్ దట్. మీరు దాన్ని మళ్ళీ చెప్పగలరా. మీరు దాన్ని మళ్ళీ చెప్పగలరా. క్యాన్ యూ రిపీట్ దట్. మీరు దాన్ని మళ్ళీ చెప్పగలరా. లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా విను. జాగ్రత్తగా విని. డూ యూ అండర్స్టాండ్. డూ యూ అండర్స్టాండ్. డూ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందా. మీకు అర్థమైందా. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. దయచేసి మీ చేతిని ఎత్తు. దయచేసి మీ చేతిని ఎత్తు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. దయచేసి మీ చేతిని ఎత్తు. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. మీ పేరేమిటి. వాట్ ఈజ్ యువర్ నేమ్. మీ పేరేమిటి. వాట్ ఈజ్ యువర్ నేమ్. మీ పేరేమిటి. లెట్స్ స్టార్ట్ ద లెసన్. పాఠం ప్రారంభిద్దామా. లెట్స్ స్టార్ట్ ద లెసన్. పాఠం ప్రారంభిద్దామా. లెట్స్ స్టార్ట్ ద లెసన్. పాఠం ప్రారంభిద్దామా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం అవ్వటం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం అవ్వటం లేదు. కెన్ యూ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేయగలరా. క్యాన్ యూ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేయగలరా. సారీ ఐఎమ్ లేట్. సారీ ఐఎమ్ లేట్. క్షమించండి నేను ఆలస్యం అయ్యాను. సారీ ఐఎమ్ లేట్. క్షమించండి నేను ఆలస్యం అయ్యాను. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్. ఈ పదం అర్థం ఏమిటి. కెన్ ఐ గో టు ద బాత్రూమ్. కెన్ ఐ గో టు బాత్రూమ్. నేను బాత్రూమ్కు వెళ్ళిపోతే. కెన్ ఐ గో టు ద బాత్రూమ్. నేను బాత్రూమ్కు వెళ్ళొచ్చా. కెన్ ఐ గో టు ద బాత్రూమ్. నేను బాత్రూమ్కు వెళ్ళిపోతే అంగీకరించగలరా. కెన్ ఐ గో టు ద బాత్రూమ్. నేను బాత్రూమ్కు వెళ్ళిపోతే అంగీకరించగలరా. ఐ ఫినిష్డ్ మై వర్క్. ఐ ఫినిష్డ్ మై వర్క్.
నేను నా పని పూర్తిగా ముగించాను. ఐ ఫినిష్డ్ మై వర్క్. నేను నా పనిని పూర్తిగా ముగించాను. మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? వాట్ ఈస్ ద హోమ్ వర్క్? హోంవర్క్ ఏమిటి? వాట్ ఈస్ ద హోంవర్క్? హోంవర్క్ ఏమిటి? ఐ నీడ్ మోర్ టైం. ఐ నీడ్ మోర్ టైం. నేను మరింత సమయం అవసరం. ఐ నీడ్ మోర్ టైం. నాకు మరింత సమయం అవసరం. ఐ నీడ్ మోర్ టైం. నాకు మరింత సమయం అవసరం. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్కు వెళ్ళాలి. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్కు వెళ్ళాలి. కెన్ యూ కమ్ టు మై హౌస్? నువ్వు మా ఇంటికి రావా? కెన్ యూ కమ్ టు మై హౌస్? నువ్వు మా ఇంటికి రా. ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ. నీతో మాట్లాడాలి. ఐ విల్ స్పీక్ టు హిమ్ టుమారో. ఐ విల్ స్పీక్ టు హిమ్ టుమారో. నేనే ఆయనతో రేపు మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ టు హిమ్ టుమారో. నేనే ఆయనతో రేపు మాట్లాడతాను. కెన్ యూ గివ్ దిస్ బుక్ టు మీ? క్యాన్ యూ గివ్ దిస్ బుక్ టు మీ? ఈ పుస్తకాన్ని నాకు ఇస్తావా? క్యాన్ యూ గివ్ దిస్ బుక్ టు మీ? ఈ పుస్తకాన్ని నాకు ఇస్తావా? ఐ విల్ సెండ్ దిస్ లెటర్ టు హర్. ఐ విల్ సెండ్ దిస్ లెటర్ టు హర్. ఐ విల్ సెండ్ దిస్ లెటర్ టు హర్. ఈ లేఖని ఆమెకి పంపుతాను. ఈ లేఖని ఆమెకి పంపుతాను. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. నేను బాగున్నాను. మై నేమ్ ఈజ్ రవి. నా పేరు రవి. మై నేమ్ ఈజ్ రవి. నా పేరు రవి. ప్లీజ్ గివ్ మీ వాటర్. ప్లీజ్ గివ్ మీ వాటర్. దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ వాటర్. దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి. మే ఐ గో టు ద టాయిలెట్? మే ఐ గో టు ద టాయిలెట్? నేను టాయిలెట్కు వెళ్ళొచ్చా? మే ఐ గో టు ద టాయిలెట్? నేను టాయిలెట్కు వెళ్ళొచ్చా? ఐ ఫినిష్డ్ మై హోమ్ వర్క్. ఐ ఫినిష్డ్ మై హోమ్ వర్క్. నేను నా గృహపాఠం పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై హోమ్ వర్క్. నేను నా గృహపాఠం పూర్తి చేశాను. I wake up early. I wake up early. నేను త్వరగా లేస్తాను. I wake up early. నేను త్వరగా లేస్తాను. Where are you going? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? What is the time now? ఇప్పుడు ఎన్ని గంటలు? What is the time now? ఇప్పుడు ఎన్ని గంటలు? What is the time now? ఇప్పుడు ఎన్ని గంటలు? Can you help me? Can you help me? మీరు నాకు సహాయం చేస్తారా? Can you help me? మీరు నాకు సహాయం చేస్తారా? I am happy today. I am happy today. I am happy today. నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ టుడే. నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను. డోంట్ వరీ. ఆందోళన పడకండి. డోంట్ వరీ. ఆందోళన పడకండి. దిస్ ఈజ్ మై బుక్. అది నా పుస్తకం. దిస్ ఈజ్ బుక్. అది నా పుస్తకం. డోంట్ వరీ. ఆందోళన పడకండి. దట్ ఈజ్ మై బుక్. అది నా పుస్తకం. దట్ ఈజ్ మై బుక్. అది నా పుస్తకం. ఐ యామ్ హ్యాపీ. నేను ఆనందంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను ఆనందంగా ఉన్నాను. షీ వాజ్ అట్ ద పార్క్. షీ వాజ్ అట్ ద పార్క్. షీ వాజ్ అట్ ద పార్క్.
ఆమె పార్క్లో ఉంది. ఆమె పార్కులో ఉంది. దే హ్యావ్ బీన్ కైండ్. దే హ్యావ్ బీన్ కైండ్. వారు దయగలవారుగా ఉన్నారు. దే హ్యావ్ బీన్ కైండ్. వారు దయగలవారు. దే హ్యావ్ బీన్ కైండ్. వారు దయగలవారులా ఉన్నారు. ఐ బిగిన్ మై డే విత్ కాఫీ. ఐ బిగిన్ మై డే విత్ కాఫీ. నేను నా రోజు కాఫీతో ప్రారంభిస్తాను. ఐ బిగిన్ మై డే విత్ కాఫీ. నేను నా రోజు కాఫీతో ప్రారంభిస్తాను. He began the meeting late. He began the meeting late. అతను మీటింగ్ని ఆలస్యంగా ప్రారంభించాడు. అతను మీటింగ్ని ఆలస్యంగా ప్రారంభించాడు. He began the meeting late. అతను మీటింగ్ని ఆలస్యంగా ప్రారంభించాడు. The work has begun. The work has begun. పని ప్రారంభమైంది. The work has begun. పని ప్రారంభమైంది. The work has begun. పని ప్రారంభమైంది. Thank you for listening, guys. Once again, thank you for encouraging. Subscribe Image Mirrors 9495. Share, like. Thank you.